ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త ఆరోగ్య విప్లవం మొదలైంది. అదే సంజీవని. చరిత్రలో ప్రాణాలు నిలబెట్టిన సంజీవని గురించి మీరు విని ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యాన్ని అందించే సంజీవని ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పట్ల ప్రజలకుండే భయాల్ని పోగొడుతూ ఆరోగ్య రంగంలో అధునాతన టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంజీవని ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా మనకి ఎట్లా వాళ్ళకి ప్రివిలేజ్ కస్టమర్ లాగా ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయడానికి మెయిన్ సంజీవని ఉంటుంది. ప్రతి ఒక్క డీటెయిల్స్ ఎక్కడికి పోయినా, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళ హెల్త్ కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్ అక్కడ తెలుస్తుంది. ట్రీట్మెంట్ వగైరా వగైరా అంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ కార్డు ఇస్తారు. సో వాళ్ళది ఏంటంటే ఏ లెవెల్లో ఉంది వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ ఎలా ఉంది, దానికి ఒక 3 నెలలు తీసుకొని దాన్ని కంప్లీట్గా గ్రీన్ జోన్లో వచ్చేయడానికి ఆ కార్డు మొత్తం ఆ హెల్త్ ప్రొఫైల్ అనేది వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వచ్చేంత వరకు కూడా ఫాలోఅప్లో ఉంటుంది. ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ అనే 3 సూత్రాలను సంజీవన్లో అమలుపరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వైద్య విధానాన్ని రోగం వచ్చిన తర్వాత స్పందించే సాంప్రదాయ పద్ధతి నుండి రోగం రాకముందే నివారించే ముందస్తు జాగ్రత్త వైపుకు మళ్లించడం జరుగుతుంది. ఈ విప్లవాత్మకమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని నిరూపించడానికి జూలై 3, 2025న కుప్పంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అక్కడ సాధించిన అద్భుతమైన విజయాల ఆధారంగా మార్చి 15, 2026 నుండి ఈ ప్రాజెక్టును చిత్తూరు జిల్లా అంతటా విస్తరించారు. కేవలం చిత్తూరు జిల్లాలోనే ఒక జిల్లా ఆసుపత్రి, 4 ఏరియా ఆసుపత్రులు, 6 CHCలు, 68 PHCలతో పాటు 464 విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా సుమారు 19,75,000 జనాభాకు ఈ డిజిటల్ వైద్య సేవలు విజయవంతంగా చేరువ చేశారు. డయాబెటీస్, హైపర్టెన్షన్ వాళ్ళకి మంత్లీ ముందుగానే కాల్స్ వెళ్ళి వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చేలాగా ఈ సంజీవని ప్రాజెక్ట్ చాలా ఉపయోగంగా ఉంది. మాకు ప్రైవేట్ హాస్పిటల్కైనా ఇక్కడ అనుకూలంగానే ఉన్నది. మేము ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేస్తే వాళ్ళు టోకెన్ బుక్ చేసుకుంటారు. మన డాక్టర్ సార్ వాళ్ళు వస్తే లైన్లో నిలబడాలని పని లేదు, డైరెక్ట్గా వెళ్తుండొచ్చు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజల కోసం ప్రత్యేకంగా సంజీవని సిటిజన్ వెల్నెస్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ ఇంటి నుంచే సులభంగా డాక్టర్ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చు, తమ వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను భద్రపరచుకోవచ్చు, వాయిస్ ఆధారిత వైద్య సలహాలు పొందవచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. దీనికి అదనంగా AI డాక్టర్, టెలికన్సల్టేషన్ సేవలు, రిమోట్ కేర్ నోట్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక డిజిటల్ ఆవిష్కరణలను కూడా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4,96,00,000 అభా ఐడీలను, 11,96,00,000 ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను సృష్టించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇంతకుముందు కార్పొరేట్ సెక్టార్లోనే ఇలాంటి సౌకర్యాలు ఉండేదన్నమాట. ఇప్పుడు పేద ప్రజలకి ప్రభుత్వం హాస్పిటల్లో కూడా ఇలాంటి సేవలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ ప్రాజెక్ట్నే ప్రజల్లోకి తీసుకొస్తున్నారన్నమాట. ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ఆంధ్రప్రదేశ్ను సాకారం చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అచంచలమైన నిబద్ధతతో అడుగులు వేస్తోంది.